మావిగన్ అంటే అందరికీ తెలుసు కదా, మచిలీపట్నం, విజయవాడ, ఇలాగ గుంటూరు జీ అని ఇలా చెప్పుకొచ్చాడు కదా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని జగన్మోహన్ రెడ్డికి ఒక కొత్త పేరు పెట్టారు నారా లోకేష్. ఏంటంటే బెంతాహై. మావిగన్ కంటే ఇది కొంచెం బాగుంది పలకడానికి, బెంతాహై అని. బెంతాహై ఏంటంటే బెంగళూరు అంటే బెమ్ అంటే తాడేపల్లి అంటే తా అందులో, ఇంకా హై అంటే హైదరాబాదు. అంటే ఈ 3 చోట్ల తిరుగుతున్నాడు ఆయన. దమ్ముంటే చర్చికి రమ్మని పిలుచుకొచ్చాడు ఆయన. అంటే పులివెందులు ఎమ్మెల్యే జగన్ బెంతాహై బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాదు అనడం సబబే అంటూ ఆయన బెంగళూరులో 3 రోజులు, తాడేపల్లిలో 1 రోజు, హైదరాబాద్లో ఇంకో 3 రోజులు చొప్పున ఉంటారు అనేది. అయితే ఇక్కడ లాజిక్ పాయింట్ ఏంటంటే చాలామందికి అర్థం కాని విషయం, వారంలో 7 రోజులు ఇక్కడ ఉండరు జగన్మోహన్ రెడ్డి, అందులో ఒప్పుకోవాలి. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఇక్కడ ఉన్నాడా, వెళ్ళిపోయాను. మరి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా 7 రోజులు ఇక్కడ ఉన్నారా? నారా లోకేష్ గారు 7 రోజులు ఇక్కడ ఉన్నారా? ఇప్పుడు ఇక్కడ ఉంటున్నారా? చంద్రబాబు నాయుడు గారి సంగతి వదిలేద్దాం, ఇప్పుడు నారా లోకేష్ గారి సంగతి వదిలేద్దాం. ఫోన్లో బిజీగా తిరుగుతున్నారు. లోకేష్ గారు అయితే పాపం విదేశీ టూర్లు కూడా వెళ్తున్నారు, వస్తున్నారు, ఓకే. మిగిలిన ఏ నాయకులైనా కనీసం ఎమ్మెల్యేలు కానీ దగ్గర నుంచి చూసుకుందాం, మంత్రులు కానీ అందరూ హైదరాబాద్ వెళ్లకుండా ఎంతమంది ఇక్కడ ఉంటున్నారు? ఎంతమంది వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు? నిజంగా గుండెల మీద చేసి చెప్పమానండి నిజంగా. ఎందుకంటే అది చాలామంది మీడియా వాళ్ళకే తెలుస్తుంది. ఎప్పుడైనా వీకెండ్లో ఇంటర్వ్యూలు పెట్టుకోవాలంటే అబ్బాయి సార్ ఇక్కడ ఉండరు, హైదరాబాద్ వెళ్ళిపోతారు. వాళ్ళు పిఎల్ చెప్పే మాటలు ఇవి. జగన్ అంటే పోనీ అధికారంలో లేడు, ఓకే, అది కూడా తప్పే. ఆయన ఇక్కడే ఉండాలి, అక్కడ తాడేపల్లిలోనే కూర్చొని ప్రజలకు అందుబాటులో ఉండాలి. లేదంటే ఆయన పులివెందులు ఎమ్మెల్యే కాదు, పులివెందుల నియోజకవర్గంలో కూర్చోవాలి వెళ్ళి. ఏ రోజు పులివెందుల్లో కూర్చోరు, ఎందుకంటే ఆయన పార్టీ అధినేత కాబట్టి. కానీ మిగిలిన ఎమ్మెల్యేలు ఎంతమంది కూర్చుంటున్నారు టీడీపీలో? అది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి కదా. అలాగే ఇప్పుడు బెంతాహైని పేరు పెడితే అందరికీ కూడా లాస్ట్లో హై పెట్టాలి ఇంకా, ఎందుకంటే అందరూ హైదరాబాద్లోనే ఉంటారు. వాళ్ళ నియోజకవర్గం పేరు వాళ్ళు ఇంకా అమరావతి హై అని పెట్టాలి ఇంక అందరికీ కూడా ఇంకా ఇక్కడి నుంచి. కాకపోతే ఒక కొత్త నామకరణం అయితే చేశారు లోకేష్ గారు, కానీ బాగుంది వినడానికి.